హైవేపై నడుస్తున్న గులాబీ కారు టైరుకి పంచరు పడిపోయింది, హస్తానికి హవా తగిలింది. ఆ కారులో 9.5 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చెప్పిన చోటకు కారు చేర్చట్లేదని ఆ కారులో నుండి దిగిపోయి తమ చెయ్యి చూపించి బాయ్ బాయ్ బీఆర్ఎస్ అని వీడ్కోలు పలికి మరి దిగిపోయారు. బాయ్ బాయ్ కేసీఆర్. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో బాగా కష్టపడినటువంటి కేసీఆర్ కారుకి హస్తం అడ్డుపడిపోయింది. కారుకి బ్రేకులు పడిపోయాయి. ఇక చాలు అంటూ కారులో నుండి దిగిపోయారు తెలంగాణ ప్రజలు. కానీ ఎన్నికల కంటే ముందు వరకు కేసీఆర్ ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అంటే ముచ్చటగా 3వ సారి మేమే హ్యాట్రిక్ కొడతామని ఎంతగానో ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ గారు. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అన్న విషయం మీకు అర్థం కావాలి అంటే కేసీఆర్ని విమర్శించి బండి సంజయ్ ఒక పెద్ద లీడర్ అయ్యాడు. కేసీఆర్ని విమర్శించి తీన్మార్ మల్లన్న ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. కేసీఆర్ని విమర్శించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం అవుతున్నారు. కేసీఆర్ని విమర్శించినటువంటి బర్రెలక కూడా చివరికి ఒక సెలబ్రిటీ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పై ఉన్నటువంటి అసంతృప్తి అంతా ఇంత కాదు. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నారు తప్ప కాంగ్రెస్ అని అనుకోలేదు. ఎందుకంటే 2018 తర్వాత 2019 పార్లమెంట్ సీట్లు అయినప్పటికీ, ఆ తర్వాత దుబ్బాక, హుజరాబాద్ ఉప ఎన్నికలైనప్పటికీ, జిహెచ్ఎంసీ ఎన్నికలైనప్పటికీ ఇక్కడ తెలంగాణ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు తప్ప కాంగ్రెస్ ని గెలిపించలేకపోయారు. అందరూ అనుకున్నారు ఇక బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి అనుకున్నారు తప్ప కాంగ్రెస్ అని అనుకోలేదు. మరి అలాంటప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ఇంతగా తారుమారు ఎందుకు అయిపోయాయి? బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి? కాంగ్రెస్ గెలుపుకి ఆయుధాలేంటో తెలుసుకుందాం. బీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ 10 గట్టి రీజన్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు నేను మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి రీజన్ ఏంటంటే ప్రజలను కలవనటువంటి సీఎం మాకొద్దు, ఆయన ఫామ్ హౌస్ సీఎం తప్ప ప్రజల సీఎం కాదు. ఎమ్మెల్యేలు మంత్రులకే దిక్కు లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా అపాయింట్మెంట్ ఇస్తాడు, ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనేటటువంటి బలమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దీనికి కారణం సీఎం కేసీఆర్ గారు ఎవరిని కలవకపోవడం. ఈ విషయం మీకు అర్థం కావాలంటే తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు, విప్లవకారుడైనటువంటి గద్దర్ గారు సీఎం కేసీఆర్ గారిని కలవాలని ప్రగతి భవన్ ముందు 3 గంటల పాటు ఎర్రటి ఎండలో నిలబడి ఆయన కోసం ఎదురు చూసినప్పటికీ సీఎం కేసీఆర్ ప్రజా గాయకుడైనటువంటి గద్దర్నే కలవలేదంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఉదాహరణకి ఒక నామినేటెడ్ పోస్ట్ అనుకోండి, గవర్నర్ ఉన్నారు. గవర్నర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. కాబట్టి గవర్నర్ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. కానీ ఒక ఎమ్మెల్యే అనబడేవాడు ఎలక్టెడ్ పోస్ట్, అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతడు మళ్ళీ సీఎం అవుతాడు. సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్ నుండి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి తర్వాత ఆయన సీఎం అయ్యారు. ఆ సీఎం ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి. కానీ సీఎం కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చోవడము, అదేవిధంగా ఎవరిని కలవకపోవడం, ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఆయన్ని కలవడానికి భయపడడం, ఇలాంటి విషయాల కారణంగా ప్రజలను కలవనటువంటి సీఎం మాకొద్దు అని ప్రజలు తీర్మానం చేసేశారు. తీర్మానం మల్లన సైతం కేసీఆర్ ప్రజలు ఎవరిని కలవడు, అస్తమానం ఫామ్ హౌస్ లోనే ఉంటాడని బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శలను వారు పట్టించుకోకుండా పైగా తీర్మానం మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి జైలుకు వెళ్లేలా చేయడం ప్రజల్లో కూడా తీర్మానం మల్లన్నపై ఒక సింపతి క్రియేట్ అవ్వడం కూడా మనం చూసాం. ఇక బీఆర్ఎస్ ఓటమికి రెండవ కారణం ఏంటంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే కేసీఆర్ ని ఓడించాయి. అదెలా అంటారు? రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, గృహలక్ష్మి, ఇలా ఎన్నైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలలో చాలా వరకు అవినీతి చోటు చేసుకున్న కారణంగా ఈ పథకాలే బీఆర్ఎస్ ని ఓడించేశాయి. ఉదాహరణకు ఎస్సీ ఓటర్లను ఆకర్షించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం పెట్టింది. అలాగే ఎస్టీ ఓటర్లను ఆకర్షించడం కోసం పోడు భూముల పంపిణీ చేసింది చివరి దశలో. అదేవిధంగా పోడు రైతులకు కూడా రైతు బంధును ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా దళిత బంధు ప్రవేశపెట్టి బీఆర్ఎస్ దశ మారిపోతుంది అనుకున్నారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో
రాష్ట్రంలో 31 ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి. అందులో 23 స్థానాలలో మీకు కాంగ్రెసే గెలిచింది. అంటే పర్సంటేజ్గా చెప్పాలి అంటే 77% కాంగ్రెసే గెలిచింది. అంటే దళిత బంధు ఏమైపోయింది? కళ్యాణ లక్ష్మి స్కీమ్ నే తీసుకున్నట్లయితే ₹1,00,000 రాకముందే 10,000 రూపాయలు లంచం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంతెందుకు, డబుల్ బెడ్రూమ్ ఉంది. ఎంతో మంది అవసరార్థులు ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉన్నారో వారు అప్లై చేసుకున్నారు. వారు అప్లై చేసుకున్న తర్వాత ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోయాయి తప్ప వారికి మాత్రం ఆ స్కీములు డబుల్ బెడ్రూమ్లు రాలేవు. ఎవరికైతే వచ్చాయో వారికి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చాయి. ఆయా నాయకులు వారి అండర్లో ఉన్నటువంటి వారికే ఇచ్చారు. అది కూడా లంచాలు దండుకొని ఇలాంటి ప్రచారాలు విరివిగా జరిగాయి. ఇలాంటి ఉచిత స్కీములు ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందో ఆ స్కీముల పట్ల అధికారులు సరిగ్గా దృష్టి పెట్టని కారణంగా ఆ స్కీములే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాయి. ఈ ఉచిత పథకాలు అనేవి అవసరార్థులకు నిరుపేదలకు సరిగ్గా అందకుండా అందులో ఏదైనా అవినీతి జరిగినట్లయితే ఆ పథకాలలో ప్రభుత్వానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఒక 100 మంది ఆకలితో అలమటిస్తున్నారు, కడుపు మండిపోతుంది. ఆ 100 మందిలో ఒక్కరిని పక్కకు పిలుచుకొని కడుపు నిండా బిర్యానీ పెట్టినట్లయితే ఆ 99 మంది ఎవరైతే వారికి బిర్యానీ అందలేదో వారు మీపై యుద్ధాన్ని ప్రకటించేస్తారు. అదే జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ ఉచిత పథకాల ద్వారా. ఈ విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ పాలసీస్ ఫెయిల్యూర్ అనేది మొదటిసారిగా అనౌన్స్ చేసి ఎప్పుడైతే వారు గెలిచారో కొంతవరకు బాగానే చేశారు. కానీ రెండవసారి ఏదైతే వాగ్దానం చేసి గెలిచారో ఆ తర్వాత ఈ ఉచిత పథకాలపై భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఎంపీలు ఉన్నారో వారి నియోజకవర్గంలో వారి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వారికి లంచం తీసుకుని ఇచ్చే ప్రయత్నం చేశారు. మిగతా వారిని ఏ మాత్రం పట్టించుకునేటువంటి అనేక సందర్భాలు న్యూస్లో కూడా మనం చూస్తాం. ఈ విధంగా ఈ ఉచిత పథకాల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అందుకే వారు ఓటమికి గురైపోయారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి గురి కావడానికి మూడో కారణం ఏంటంటే నిరుద్యోగ యువతలో ఉన్న నిరాశ ఒక లావాలా బ్లాస్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదంటే యువతలో ఎలాంటి అసంతృప్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఏ సమాజానికైనా వెన్నెముక లాంటిది యువత. అలాంటి యువత తెలంగాణలో బాగా ప్రిపరేషన్ అయిపోయి ఏ విధంగానైనా మేము గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఆలోచనతో ఉన్నారు. అలాంటి తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లను పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసిన పేపర్ లీక్ అయిపోయి ఎగ్జామ్ క్యాన్సల్ అయిపోవడం ఇలా ఒకసారి 2 సార్లు జరిగితే తర్వాత ప్రిపేర్ అయిపోవచ్చు. కానీ ప్రతిసారి కూడా ఈ విధంగా పేపర్ లీకేజ్ అవుతూ ఎగ్జామ్లు అనేవి క్యాన్సల్ అయిపోవడం, ఈ విధంగా యువతలో భయంకరమైనటువంటి ఒక వ్యతిరేకత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏర్పడింది. తెలంగాణలోని చాలా మంది యువత ఎంప్లాయ్మెంట్ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అలా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి యువతకు సరైనటువంటి గైడెన్స్ లేదు, సరైనటువంటి హెల్ప్ లేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ చేసింది ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్తారో వారికి మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఆ హామీని నెరవేర్చలేదు. కాబట్టి యువతలో భయంకరమైనటువంటి ద్వేషం బీఆర్ఎస్ పై ఏర్పడింది. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యూత్ ని మోసం చేసి వారికి జాబ్స్ రాలేదంటే ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ అనేది వారి పేరెంట్స్ పై కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి టైర్ పంచర్ అవడంలో యువత పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడానికి 4వ రీజన్ ఏంటంటే రైతులను సరిగ్గా పట్టించుకోకపోవడం. నీళ్లు బాగా లభించడంతో రైతులు వరిని బాగా పండించారు. ఈ విధంగా రైతులందరూ భారీ ఎత్తున వరి పండించడంతో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతుల పంటను కొనలేదు. ఈ విధంగా రైతుల పంటను కొనలేదని రైతులు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు అది మేము పండించమని చెప్పామా, మీరు ఎందుకు పండించారు, అది మా బాధ్యత కాదు సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అని ఈ విధంగా మాట్లాడడంతో ఆ పండించినటువంటి వరి పంటను ఏం చేయాలో అర్థం కాక ఎంతో కాలం వరకు రైతులు నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో కేసీఆర్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి
కోపంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ మాటలతోనే రైతులు బాగా బాధపడి ఈసారి బీఆర్ఎస్ కి రైతులు కూడా ఓటు వేయలేదు. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఐదో రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాలలో రూరల్ ఏరియాస్ లో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం. ఇండియాలోని టాప్ మెట్రోపాలిటన్ సిటీస్ లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ అంటే ముందు నుండే డెవలప్ అయినటువంటి ప్రాంతము. చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది. ఆ తర్వాత ఈ 9 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఇంకా అద్భుతంగా డెవలప్ చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ని చూసినట్లయితే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటిది మన హైదరాబాద్. అయితే ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైనటువంటి వంతెనలు, మెట్రో రైలు మార్గం, ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్లో చాలా అద్భుతంగా బీఆర్ఎస్ డెవలప్ చేసింది అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు కదా. ఇతర రూరల్ ఏరియాస్లో చూసినట్లయితే అక్కడ ఎలాంటి హైదరాబాద్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కనిపించదు, అలాంటి వంతెనలు మీకు కనిపించవు, కనీసము టెక్ కంపెనీ కూడా కనబడదు. నేటి కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ రోజు వరకు కూడా సరైనటువంటి రోడ్డు మార్గము లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు నేటికి కూడా ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ అంతా కూడా మీకు హైదరాబాద్ మరియు దాని అవుట్కట్స్లో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి హైదరాబాద్ అవుట్కట్స్లో మొత్తం కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ హైదరాబాద్ ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటటువంటి ప్రజల మెంటాలిటీ, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీరికి పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద వంతెనలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఐటీ హబ్లు, ఇవన్నీ చూసి మాకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, మాకు చాలా అద్భుతమైనటువంటి ఒక సింగపూర్ సిటీగా హైదరాబాద్ కనిపిస్తుందని భావిస్తారే తప్ప పూర్తి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేటటువంటి ఆ విశాల దృక్పథం ఈ పట్టణంలో ఉండేటటువంటి ప్రజలకు ఉండదు. కాబట్టి వీరు గంపగుత్తగా ఓట్లన్నీ టీఆర్ఎస్ కేసి గెలిపించారు. కానీ రూరల్ ఏరియాస్లో ఏవైతే ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ వైపే పడ్డాయి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి. అంటే ఇక్కడ ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వారు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎక్కువగా డెవలప్ చేసింది హైదరాబాద్. మీరు గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో చూసినట్లయితే ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆ గచ్చిబౌలి అక్కడ మొత్తం కూడా అద్భుతమైనటువంటి హైవేస్ కనిపిస్తాయి. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హైదరాబాద్లో ఉంది తప్ప రూరల్ ఏరియాస్లో ఈ రోజు వరకు కూడా సరైనటువంటి రోడ్డు మార్గాలు లేవు. కాబట్టి రూరల్ ఏరియా ప్రజలు బీఆర్ఎస్కి ఓటు వేయలేదు. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడానికి 6వ రీజన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి అయినటువంటి డ్యామేజ్ బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ని రీడిజైన్ పేరుతో ప్రభుత్వ ఖజానా నుండి 1,20,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారు. కట్టిన 2 సంవత్సరాల లోపే డ్యామేజెస్ రావడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఎలక్షన్స్ కంటే సరిగ్గా 2 నెలల ముందే మేడిగడ్డ వద్ద పిల్లర్స్ కృంగిపోయాయి. ఆ తర్వాత 10 రోజుల తర్వాత అన్నారం బ్యారేజ్ దగ్గర పిల్లర్స్ లో గ్యాప్ రావడం వల్ల వాటర్ లీకేజ్ అవ్వడం కూడా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సర్వే చేయడానికి ప్రభుత్వం పంపించినటువంటి నేషనల్ సర్వే సంస్థ వారు ఎప్పుడైతే మేడిగడ్డ వద్ద ఆ పిల్లర్స్ మొత్తం కూడా కృంగిపోవడం చూసి క్వాలిటీ లోపం వల్ల ఇలా జరిగింది, పూర్తి ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ నిర్మించాలని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చి వెళ్ళడం, ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా పెద్ద నెగటివిటీ అనేది ప్రజల్లో స్ప్రెడ్ అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఏటీఎం కార్డు లాంటిదని, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులను లూటీ చేసుకోవచ్చని ప్రతిపక్షాలు మాటి మాటికి రాహుల్ గాంధీ గారైనా బండి సంజయ్ అయినా మాటి మాటికి విమర్శలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజల్లో చాలా నెగటివిటీ అనేది ప్రచారం జరిగిపోయింది. కాబట్టి ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి అయినటువంటి డ్యామేజ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ అయింది. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడానికి 7వ రీజన్ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ లో కవిత గారు ప్రధాన పాత్రలో ఉన్నారని, ఈ స్కామ్ లో కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించారని, ఆ డబ్బులతోనే బినామీల పేర్లతో హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించారని చెప్పి, అదేవిధంగా పెద్ద పెద్ద స్థలాలు కొన్నారు అని ఈ విధంగా ఆరోపణలు రావడం, ఎప్పుడైతే ఛార్జ్షీట్ వేయడం జరిగిందో అందులో కవిత గారి భర్త అనిల్ కుమార్ పేరు కూడా రావడం, ఈ విధంగా వీరిద్దరూ కలిసి చాలా డబ్బులు వెనకేసుకున్నారని, దీని కారణంగానే అనేక సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా జరిగాయని ప్రజల్లో ప్రతిపక్షాలు చాలా బలంగా ప్రచారం చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో చాలా సార్లు ఈడీ కూడా కవిత గారిని ఢిల్లీ పిలవడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి లిక్కర్ తో సంబంధం ఉండడం అనేది కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద చాలా పెద్ద
నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. అది కూడా ఒక మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్లో ఉండడం అనేది తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడానికి 8వ రీజన్ ఏంటంటే బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయి, మంచి దోస్తీ ఉంది అన్న ఆలోచన తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడడం. ఎందుకంటే మన తెలంగాణలో బీజేపీ అంత స్ట్రాంగ్ కాదు. నార్త్ ఇండియాలో ఏదైతే మోదీ హవా ఉందో తెలంగాణలో అది ఎప్పుడు కూడా పని చేయలేదు. ఎప్పుడైతే బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవిలో కూర్చోపెట్టడం జరిగిందో బీజేపీ, అప్పుడు ఇక్కడ అనేది పెరిగిపోయింది బీజేపీకి. దీనికి నిదర్శనం దుబ్బాక ఎలక్షన్స్ అయినా, అదేవిధంగా హుజూరాబాద్ అయినా, జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినా, ఈ ఎన్నికల్లో చాలా వరకు బీజేపీకి ప్రజలు ఓట్లు వేశారు. ఎప్పుడైతే బండి సంజయ్ కేసీఆర్ని ఘోరంగా విమర్శిస్తూ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావిస్తూ తొందరలో ఆమె జైలుకి వెళ్ళిపోతుందని కుండ బద్దలు కొట్టినట్లుగా ఎప్పుడైతే బండి సంజయ్ ప్రచారం చేస్తూ ఉన్నారో అప్పుడు బీజేపీలో ఆటోమేటిక్గా ఫాలోవర్స్ ఓట్ బ్యాంకింగ్ అనేది పెరిగిపోయింది. అది మనం గత ఎలక్షన్స్ లో కూడా చూసాం. ఆ విధంగా ఊపందుకున్నటువంటి బీజేపీ పార్టీ అకస్మాత్తుగా ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు బండి సంజయ్ డౌన్ ఫాల్ అయిపోవడం, బండి సంజయ్ మాట నామరూపాలు లేకుండా పోవడం, చివరికి ఆయన్ని అధ్యక్ష పదవి నుండి తొలగించడము. ఈ తరుణంలోనే శ్రీమతి కవిత గారు లిక్కర్ స్కామ్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపుగా 4 నుండి 5 సార్లు ఢిల్లీ ఈడీ ఆఫీస్కు వెళ్ళారు. అక్కడ విచారణ కూడా జరిగింది. ఒక సందర్భంలోనైతే మనం మీడియా ద్వారా విన్నాము. ఆ విషయం ఏంటంటే ఆమె యొక్క మొబైల్ ఫోన్ కూడా పగలగొట్టడం జరిగిందని. ఈ విధంగా చాలాసార్లు ఆమె ఢిల్లీకి వెళ్ళి అక్కడ అధికారుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ఇవన్నీ చూస్తున్నాం. సడన్గా ఒకరోజు ఏం జరిగిందంటే అక్కడ ఢిల్లీ వెళ్ళినటువంటి కవిత గారికి అక్కడ ఈడీ వారు వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. అంటే ఒకరిని అరెస్ట్ చేసే ముందు వైద్య పరీక్షలకు తీసుకెళ్తారు. ఈ విషయం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. ప్రతిపక్షాలు అందరూ కూడా అనుకున్నారు ఇక ఆమె అరెస్ట్ అయిపోతుందని చెప్పేసి. కానీ అక్కడ ఈడీ ఆమెని అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత ఆ కేసు అనేది నీరు గారిపోవడం, ఆ 2 నుండి 3 సార్లు సుప్రీంకోర్టులో ఆమెకు సడలింపు జరగడం, ఇవన్నీ కూడా చివరికి ఆ కేసు పూర్తిగా నీరు గారిపోవడం. దీని వెనక బీజేపీతో బీఆర్ఎస్కి చాలా బలమైనటువంటి దోస్తీ ఉంది అని ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఈ తరుణంలోనే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి అకస్మాత్తుగా తొలగించి వేయడం, ఆ తర్వాత వారు సైలెంట్ అయిపోవడం, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా స్పష్టంగా తెలిసిపోయాయి. బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి సంబంధం ఏదో ఉంది అనేటటువంటి ఆలోచన. ఇది నా ఆలోచన కాదు, ఇది ప్రజల ఆలోచన, ఇది ప్రతిపక్షాల ఆలోచన, మీడియా ద్వారా మనకు తెలిసినటువంటి విషయాలు ఇవి. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య గట్టి సంబంధం ఉంది అని తెలంగాణ ప్రజలు భావించారో అప్పుడు బీఆర్ఎస్ని ఎదుర్కోవాలంటే బీజేపీతో సాధ్యం కాదు, ఆల్టర్నేట్గా మనకు కాంగ్రెస్ మాత్రమే ఉంది అని ఈ విధంగా కాంగ్రెస్ వైపునకు ఓట్లన్నీ కూడా షిఫ్ట్ అయిపోయాయి. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడానికి 9వ రీజన్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం మాత్రమే అని ప్రజల్లో బలంగా నాటుకుపోవడం, అలా ప్రచారం చేయడం కూడా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ పౌరులు తమ ప్రాణాలను అర్పించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ అంటే కేవలం కేసీఆర్ మరియు కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం వినిపిస్తుంది. ఆ తెలంగాణ కోసం కేసీఆర్ గారు చాలా కష్టపడ్డారు అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ అలాని మిగతా వారిని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం ఇది తెలంగాణ ప్రజలకు ఏం మాత్రం కూడా నచ్చలేదు. నేను తెలంగాణ కోసం ఎంతగానో కష్టపడ్డాను అనే ఒకే ఒక సెంటిమెంట్తో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. కానీ 3వసారి మాత్రం ఏం మాత్రం అది వర్కౌట్ అనేది అవ్వలేదు. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి ఎన్నో ఉద్యమాల నుండి ఉద్భవించిందే టీఆర్ఎస్. అలాంటి టీఆర్ఎస్ పార్టీ అది ఒక ఫ్యామిలీ పార్టీగా మారిపోవడం కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పేరును కాస్త మార్చేసి బీఆర్ఎస్గా మార్చడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఏ అస్తిత్వం పునాదులపై రాష్ట్రం ఏర్పడిందో ఆ పేరునే మార్చివేయడం అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నచ్చకుండా పోయింది. ఇది కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణమైంది. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడానికి 10వ రీజన్ ఏంటంటే 2వసారి బీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు తమ నియోజకవర్గాలలో సరైనటువంటి డెవలప్మెంట్ చేయకపోవడం, వారు కూడా దొరల స్వభావంతో ప్రజలతో కలగలుపుగా ఉండలేకపోవడం, ప్రజల సమస్యల గురించి ఎక్కువగా పట్టించుకోకపోవడం, ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా
పెద్ద పెద్ద కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, అవినీతికి పాల్పడడం, ఇవన్నీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉంటున్నటువంటి ప్రజలు కొంతవరకు వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వారి మాటలు వినకపోవడం. ఎగ్జిట్ పోల్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎమ్మెల్యేలపై సరైనటువంటి అభిప్రాయం ఆయా నియోజకవర్గాలు లేవు కాబట్టి వారికి కాకుండా ఇతరులకు టికెట్స్ ఇవ్వండి అని చెప్పినప్పటికీ అక్కడ కేసీఆర్ గారు పట్టించుకోకపోవడం, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా ఆ ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క బంధువులకు, ఆ ఎమ్మెల్యేలకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల్ని అప్పగించడం, తద్వారా వారు అవినీతికి పాల్పడడం, ఇలా అనేక విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా ప్రచారంలోకి వచ్చేసాయి. కానీ వారికే మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు, కానీ వారికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించలేకపోయారు. ఈ విధంగా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు మనం తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చిన్న చిన్న లాజిక్ల ద్వారా మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, పెద్ద కారణాలు ఏవి కూడా లేవు. ఇక్కడ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే కేవలం 4 లక్షల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడించాలంటే ఆల్టర్నేట్ కాంగ్రెస్ తప్ప మరొక పార్టీ లేదని భావించి ప్రజలు గెలిపించారు. మొట్టమొదటిగా ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ కంటే అద్భుతమైనటువంటి స్కీమ్స్, అద్భుతమైనటువంటి మేనిఫెస్టో తయారు చేయడం ఒక కారణమైంది. ఇక్కడ బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోలో స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు యువతకు కూడా జాబ్ క్యాలెండర్స్ వెంటనే రిలీజ్ చేసింది కాంగ్రెస్. ఇక్కడ బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్నటువంటి పాత స్కీమ్ ని కొద్దిగా మాడిఫై చేసి కొన్ని విషయాల్ని యాడ్ చేశారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి అన్ని కొత్త విషయాలతో చాలా అద్భుతంగా వారి యొక్క మేనిఫెస్టోని వారు తయారు చేశారు. అంతేకాదు యువత కోసం జాబ్ క్యాలెండర్లు కూడా విడుదల చేసి గ్రూప్ 1 ఉద్యోగాలు ఫిబ్రవరి 1, 2024 లోపు మేము ఫిల్ చేస్తామని డేట్ తో పాటు చెప్పడంతో యువతలో కాంగ్రెస్ పార్టీపై ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. తెలంగాణ యూత్ ఈ జాబ్ విషయంలో బీఆర్ఎస్ పై చాలా అసంతృప్తిగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన కారణంగా ఇది ప్లస్ పాయింట్ అయిపోయింది కాంగ్రెస్ కి. అంతేకాదు మీకు జాబ్ వచ్చే వరకు మేము 4,000 రూపాయలు మేము నెల నెల ఇస్తూ ఉంటామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంతేకాదు మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లర్ పోస్టులను పూర్తి చేస్తామని కూడా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రెండవ రీజన్ ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా మేము అదనంగా ఇస్తామని చెప్పింది. వెంటనే అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కూడా ఆ వివాహం సందర్భంగా అమ్మాయికి గోల్డ్ పెట్టాలి, కట్నం ఇవ్వాలని చాలా కంగారు పడుతుంటారు. ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, గోల్డ్ కూడా వస్తుంది. అలాంటప్పుడు స్త్రీలకు ఇది బంపర్ ఆఫర్ గా భావించి ఏకతాటిగా వారు ఓట్లన్నీ కాంగ్రెస్ కు వేయడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి మొత్తం లిక్కర్ పై రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దాదాపుగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి లిక్కర్ ఆదాయం ఉందంటే ప్రజలు ఎంత తాగుబోతులుగా మారిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయం కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణమైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మూడో రీజన్ ఏంటంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య లుకలుకలు, లకలకలు ఉంటూ ఉంటాయి. వారి వారి మధ్య ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఇలాంటి విషయాలు తెరపై తన్నుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. కానీ ఈసారి చాలా అకాడమిక్గా వాళ్ళు ప్లాన్ చేశారు. ఏ విషయాలున్నా వారి ఇంటి వరకే, కాంగ్రెస్ గడప వరకే వాళ్ళు పెట్టుకొని లోపల వాళ్ళని సంస్కరించారు. మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ప్రొజెక్షన్ అయినట్టుగా మనకు కనిపిస్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత కూడా చాలా అద్భుతంగా వారు ఒక ప్లాన్ చేసి ఎవరిని సీఎంగా ఉండాలనే విషయంలో స్వల్పంగా కొన్ని భేదాభిప్రాయాలు జరిగినప్పటికీ కూడా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ముందు నుండి కూడా సీఎం అభ్యర్థి ఆయనే అని చెప్పారు. ఆ తర్వాత కూడా సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన కంటే ఎంతో మంది సీనియర్స్ ఉన్నప్పటికీ ఇది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక స్వల్పమైనటువంటి క్రమశిక్షణ. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అతిపెద్ద 5వ రీజన్ ఏంటంటే
రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించి ఓట్లు వేయడం జరిగింది. ఇక్కడ చాలామంది కాంగ్రెస్ నాయకులు చాలా విధాలుగా కష్టపడవచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్కువగా ప్రజలు నమ్మింది రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేనిఫెస్టో తయారు చేశారో దానికంటే అద్భుతమైనటువంటి మేనిఫెస్టో 2018 ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కూడా ఆ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అలాంటి అట్రాక్టివ్ మేనిఫెస్టోని 2018లో మీరు చూడవచ్చు. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీలో 2018లో లీడర్ని చూడలేదు, ప్రజలు లీడర్స్ని చూశారు. ఇప్పుడు 2023లో ప్రజలు లీడర్ని చూస్తున్నారు, లీడర్స్ని కాదు. మీకు ఒక ఆలోచన రావచ్చు, లేదండి రాహుల్ గారు భారత్ జోడో యాత్ర చేశారు, దాని యొక్క ఇంపాక్ట్ వల్ల గెలిచిందని మీరు అనుకున్నట్లయితే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే కొంతవరకు ఆ ప్రభావం ఉండవచ్చు, కానీ అధిక శాతం ఆ ప్రభావం చూపలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కేవలం తెలంగాణలో మాత్రమే పాదయాత్ర చేయలేదు, దేశం మొత్తం కూడా పాదయాత్ర చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు మన కళ్ళ ముందు ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. మిజోరంలో అక్కడ స్థానిక ఒక పార్టీ గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో కేవలం ఒకే స్టేట్లో ఇక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ అనేది గెలిచింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ గెలవాలి కదా. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారు కాబట్టి ఓట్లు వేయడం జరిగింది. ఈ ఎన్నికల కంటే ముందు దాదాపుగా 65 నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేసీఆర్ మరియు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం జరిగింది. అప్పుడు ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని ప్రజలు చూసి నమ్మి ఓటు వేయడం జరిగింది. లాస్ట్ మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైతే మంచి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిపోయారో ఆ తర్వాత కూడా ఎలాంటి బుజ్జగింపుల కార్యక్రమాలు జరగలేదు. కనీసము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి రేవంత్ రెడ్డి గారి నుండి కనీసం ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళలేదు. కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వారు ఎప్పుడైతే బీఆర్ఎస్ లోకి వెళ్ళారో ఆటోమేటిక్ గా ఆ ఓట్స్ అనేవి బీఆర్ఎస్ కి షిఫ్ట్ అయిపోయాయి. కాబట్టి దాదాపుగా ఒక 15 అసెంబ్లీ స్థానాలను ఇక్కడ కాంగ్రెస్ కోల్పోయింది. లేదంటే మీకు రౌండ్ ఫిగర్గా 80 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ గెలిచేటటువంటి ఒక ఆపర్చునిటీ ఉండేది. ఎవరైతే ఆయా పార్టీలోకి జంప్ అయిపోయారో ఆ తర్వాత వారు స్వతహాగా మీడియాలో చెప్పిన విషయం ఏంటంటే మాకు టికెట్ రాలేదు, మేము అసంతృప్తికి ఎప్పుడైతే కాంగ్రెస్ని వదిలి మేము బీఆర్ఎస్లోకి వెళ్ళామో కనీసం ఒక కట్టసి కాల్ కూడా మాకు చేయలేదని వారే వాపోయారంటే నిజంగా ఇక్కడ ఈ మిస్టేక్ వల్ల కొన్ని సీట్లు కూడా వాళ్ళు కోల్పోయారు. అయితే సోదరులారా, ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలో లేదు, అయినప్పటికీ బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకత, ఆల్టర్నేట్గా కాంగ్రెస్ తప్ప మరొక పార్టీ లేదు అని ప్రజలు భావించడమే కాకుండా రేవంత్ రెడ్డి గారి మాటలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని ప్రజలు గ్రహించి ఓటు వేయడం జరిగింది. బీఆర్ఎస్ ఓటమి పాలవడానికి 10 రీజన్స్, కాంగ్రెస్ గెలవడానికి 5 రీజన్స్ నేను మీ ముందు తెలియజేశాను. మీకు కూడా బహుశా చాలా విషయాలు తెలిసి ఉంటాయి. కామెంట్ ద్వారా మీరు కూడా మీకు తెలిసినటువంటి విషయాల్ని నాతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే నేను చివరిగా ఈ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదైతే ఇప్పుడు ఏర్పడుతుందో ఈ కాంగ్రెస్ పార్టీకి కోరుకునే విషయం ఏంటంటే ప్రజల్ని మోసం చేయకుండా, విశ్వాసఘాతుకానికి పాల్పడకుండా, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుతూ ఏవైతే మన రాష్ట్రము ఈరోజు పతనావస్థ గురిపోయి ఉందో ఆ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి ప్రతి విషయం మీపై ఆధారపడి ఉంది. కాబట్టి మీరు కల్తీకి గురి కాకుండా, అవినీతికి పాల్పడకుండా, కుటుంబ రాజకీయాలు చేయకుండా ఏ విమర్శలైతే మీరు చేశారో ఆ విమర్శలు ప్రజలే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీపై వేలు ఎత్తి చూపించకుండా మీరు చాలా జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరియు కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు బ్రదర్ సిరాజ్. బై బై కేసీఆర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.